హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగైన్ బ్యాక్ విత్ సూపర్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఏంటంటే నేను లాస్ట్ వ్లాగ్లోనే నేను ఇంక్లూడ్ చేశాను, అంటే మనకి నెక్స్ట్ షాపింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి, ఇంకా ముందు మన ఛానల్లో ఇంకా అప్డేట్స్ రాబోతున్నాయి అని చెప్పేసి. సో హియర్ ఈజ్ ద షాపింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ నేను షాపింగ్ చేశాను. దీనికంటే ముందు ఒక మ్యాటర్ చెప్తాను. ఏంటంటే నేను ఆల్రెడీ హౌస్ రినోవేషన్ అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే తీశాను కదా, అది ఇంట్లో వర్క్ అవుతూనే ఉంది. సో పార్ట్ 2 కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ ఆ వీడియోస్ అనేవి క్యాప్చర్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా వ్లాగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి. అండ్ ఇప్పుడు మేము స్పెషల్గా ఈ షాపింగ్ అని హౌస్ రినోవేషన్ అని చెప్పేసి ఇవన్నీ సడన్గా వర్క్స్ అంటే అసలు ఏం చేసుకుంటున్నామో తెలియదు కదా మీకు కూడా. సో మేమైతే ఇంట్లో దేవునికి చేసుకుంటున్నామండి. అంటే ఆఫ్టర్ అంటే ఇదంతా ఎప్పుడూ చేసుకోవాల్సింది, బట్ కొంచెం డిలే అవుతా వచ్చింది, కొంచెం ఇక టైం పడుతుంది కదా దేనికైనా. సో దీనికోసం అని చెప్పేసి ఇంట్లో మళ్ళీ కొత్తగా పెయింటింగ్ వేయించడము అండ్ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఇంకా జరుగుతూ ఉన్నాయి ఇంటి దగ్గర. అండ్ దాని అప్డేట్స్ కూడా ఇస్తాను నేను నెక్స్ట్ బ్లాగ్లో, ఒకవేళ అక్కడ వీడియోస్ కనుక క్యాప్చర్ చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఇంట్లో దేవునికి చేసుకోవాలనుకుంటున్నాం. దీనికి మేము స్పెషల్గా అనుకున్న థీమ్ ఏంటి అండ్ మేము ఎలాంటి శారీస్ అనేది షాపింగ్ చేసినా అని చెప్పేసి ఈ బ్లాగ్లో మొత్తం రాబోతుంది. అంటే ఫస్ట్ పట్టు శారీస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. పట్టు అనగానే అందరికి మైండ్లో వచ్చేది కంచి శారీస్ అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. అన్ని శారీస్తో కంపేర్ చేస్తే మనకు పట్టులో కంచి శారీస్ అనేవి చాలా బాగా ఎలివేట్ అవుతాయి. మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. మాకు స్పెషల్గా పట్టు థీమ్లోనే వెళ్ళాలి, దట్టు కంచి శారీసే తీసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. వై ట్రెడిషనల్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇంట్లో దేవునికి చేసుకుంటున్నాం కాబట్టి ఇది ట్రెడిషనల్ థీమ్లో వెళ్తేనే బాగుంటుంది, అందరం బాగా ఎలివేట్ అవుతామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. కంచిపురం శారీస్ అనేవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. ఏ స్టోర్కి వెళ్ళినా కూడా మనకి కంచిపురం శారీస్ అనేవి చూపిస్తూ ఉంటారు. కొన్ని తక్కువ ప్రైస్ ఉంటాయి, కొన్ని ఎక్కువ ప్రైస్లు ఉంటాయి. మనకి ఏదైనా కూడా ప్రైస్ బట్టే మనకు శారీ ఉంటుంది. మేము అనుకుంది ఏంటంటే మనము విత్ ఇన్ బడ్జెట్లో తీసుకోవాలి, ప్లస్ మనకి క్వాలిటీ కూడా బెటర్గా ఉండాలి, మనం కాంప్రమైజ్ అవ్వదు క్వాలిటీ విషయంలో కూడా అని చెప్పేసి నేను అదే టైప్ అన్నట్టు. సో ఆ ప్రాసెస్లోనే నేను ఈ విత్ ఇన్ బడ్జెట్లో తీసుకుందామని చెప్పేసి బెస్ట్ కంచిపురం శారీస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి నేనైతే ఆన్లైన్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత మనకు కంచిపురం సీబాల్ సిల్క్ అని చెప్పేసి మనకి సరూర్ నగర్లో ఉంటుంది. సో అక్కడ బెస్ట్ క్వాలిటీ ప్లస్ మన విత్ ఇన్ ప్రైస్లో ఉంటాయని చెప్పేసి నేను చూశాను. మంచి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో. సో వై నాట్ మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళి చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. అండ్ ఇంటి దగ్గర వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి మనం వాళ్ళని కనుక్కొని తెలుసుకున్నాం. ఓకేనా? ఓకే, చెప్పండి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. పట్టు శారీస్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ మనకు ఫ్యాన్సీ చీర రేట్లో వచ్చేట్టుగా పట్టు చీర వస్తుంది. స్టార్టింగ్ మనకు 1400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటే పీస్ అవైలబుల్గా ఉంటుందా ఇంకేమన్నా? మనకు ఆఫర్ అనేది మనకు 6000కి 4 ఉంటుంది. 1 పీస్ తీసుకుంటే 1500 పడుతుంది. ఇంకోటి మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా ఉంటుంది. అప్పుడు 50% ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే మన ఓన్ వ్యూవర్స్ మనం, అందువల్ల మనకు డిస్కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. బయటికి తక్కువ ఉండేది. ఈ బయట వచ్చేసి 25,000-30,000 ఉంటుంది. మన దగ్గర ఆఫ్ రేట్ వస్తుంది మనం. అండ్ సండే మీ దగ్గర ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి? సండే అయితే స్పెషల్, ఇంకా సండే అయితే స్పెషల్ ఉంటుంది. మొత్తం ఆన్లైన్ సెలెక్షన్ ఉంటుంది. అది పైన అప్ సైడ్ లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. చాలా ఈ శారీ చాలా బాగుంది. 2000 గ్రీన్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కాంబినేషన్. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కదండి? ప్యూర్ అంటే మనకు 1 గ్రామ్ వస్తుంది, సింగిల్ నెట్ వస్తుంది. డబల్ నెట్ అంటే 10 అబౌవ్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఆఫర్ డిస్కౌంట్ 2000 పడుతుంది. మనం స్పెషల్ గా మనకు సండే ఆఫర్లో అయితే మనకు 1400 స్టార్ట్ అవుతుంది. సండే ఇక్కడ స్పెషల్ గా ఆఫర్ నడుస్తుంది. అంటే కొత్త స్టాక్ వస్తుంది కదా, మీ దగ్గర చూపిస్తాను. మన స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే కనుక ఇంకా మనకి వెరైటీస్ చూపిస్తారు. ఇక్కడ చూపించిన దానికంటే చాలా బాగుంది శారీస్. ఈ స్టార్టింగ్ మనకు 10,000 ఇది. మనకు వచ్చేసి 50% అంటే మనకు 5,000 పడుతుంది. ఓకే, 10,000 శారీ 50% డిస్కౌంట్ లో మనకి 5,000 వస్తుంది శారీ. శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది, ఎండింగ్ వరకు ఉంటుంది. మన దగ్గర ఏమేమి శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రెసెంట్? అంటే మోడల్స్ ఉంటాయి కదా, చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే షాప్ కు విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ చూపిస్తారు. ఇంకోటి దీంట్లో ఇట్లా బ్యాలెన్స్ అని చెప్పా కదా, స్టార్టింగ్ 10,000, దీని తర్వాత 15, 20, 25, 30 అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. మీకు మన దగ్గర ఇప్పుడు 15,000 చెప్పాను కదా, మీకు ఇక్కడ బయట షోరూంలో చూస్తూ 20-25 ఉంటుంది. మన దగ్గర తక్కువ ఉంటుంది. అట్లా ఇవి కంచి పట్టు శారీస్. కంచి ఇది డబల్ నేత. ఇందాక చూపించే అన్ని సింగిల్ నేత వస్తుంది. ఇది డబల్ నేత 10,000 నుంచి మనకి డబల్ నేత వస్తుంది. అంటే వీవింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది నేత వస్తుంది అన్నమాట. 16 పోల్ నేత, 18 పోల్ నేత వస్తుంది. అది ఏంటంటే మిషన్ మేడ్ వస్తుంది, ఇది హ్యాండ్ మేడ్ వస్తుంది. ఇప్పుడు మూవింగ్ కలర్ కూడా ఇది. అవునవును, నంబర్ ఆఫ్ కలర్, నంబర్ ఆఫ్ డిజైన్ వస్తుంది. పేస్టల్ షేడ్స్ వస్తాయి.
జస్ట్ మీకు ఐడియా గురించి 2 చూపిస్తున్నా. ఓకే, మీరు ఇంకా స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మనకు చూపిస్తారు ఇక్కడికి. ఇది సెల్ఫ్ వస్తుంది, దీంట్లోనే కాంట్రాస్ట్. ఇప్పుడు బ్రైడల్స్ చాలా పేస్టల్స్ ప్రిఫర్ చేస్తున్నారండి. ఇది కాంట్రాస్ట్. ఓకే, సిల్వర్ బేస్ వచ్చేసి ఓకే కాపర్ వస్తుంది. చాలా బాగుంది శారీ. దీని మోనోగ్రామ్ ఏంటంటే ఇది ప్యూర్ అనే బట్టి ఇది గుర్తుపట్టాలి. ఈ సెల్ఫ్ దానికి రాదు, కాంట్రాస్ట్ దానికి వస్తుంది. మొనపరి అనమాట అది. ఇదంతా కుట్టు బార్ వస్తుంది, చేనేత కుట్టు వస్తుంది. వీళ్ళ దగ్గర 25th రోజు 5th యానివర్సరీ నడుస్తుందంట. ఇక్కడ మనకి ఆఫర్లు కావాలంటే, ఇంకా డిస్కౌంట్ కావాలంటే ఒకసారి 25th రోజు అంటే May 25th రోజు ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేయండి. మీకు కూడా తెలుస్తుంది వేరియేషన్, ప్రైసెస్ అయితే వేరియేషన్ ఉందని చెప్పేసి. అండ్ నిజంగా చెప్తానండి, బ్రైడల్ కలెక్షన్లో తక్కువ బడ్జెట్లో అంటే హ్యాండ్లూమ్స్లో వీళ్ళ దగ్గర చాలా బాగా దొరుకుతాయి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో దొరుకుతున్నాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు. మేమైతే ఇక్కడ ఇప్పుడు ఒక 4 or 5 శారీస్ అయితే తీసుకుని తెలుస్తున్నాం ప్రజెంట్. అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేనైతే మొత్తం దగ్గర ఒక బ్లాగ్ అయితే తీస్తాను. బై గైస్. అసలు మేము కంచీపురం శారీస్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అబ్జర్వ్ చేస్తుంటే కనుక మన ఇండియన్ వెడ్డింగ్స్లో అయినా లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా మాక్సిమం అందరూ పట్టు శారీస్, దాంట్లో మళ్ళీ కంచి శారీస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే దాని లుక్ అంతా బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది బయటికి. అంటే కంచీపురం CBR సిల్క్లో మనకి వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. ఈ పర్టికులర్ ఇప్పుడు కంచి పట్టు శారీస్ అని చెప్తున్నా అని చెప్పేసి ఇవే ఉంటాయని కాదు, వీళ్ళ దగ్గర కంచి, ఉప్పాడ, ధర్మవరం అండ్ బనారస్ శారీస్, డిజైనర్ పట్టు శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క శారీ అనేది హ్యాండ్లూమ్ శారీ అండి. అండ్ విత్ మనకి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు. దీనికంటే బెస్ట్ థింగ్ ఏముండదని చెప్పేసి నా ఒపీనియన్. వాళ్ళు ఒక శారీని వీవింగ్ చేయడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది యూజ్ చేస్తున్నారు నాకు అనిపించింది. సో వై నాట్ మనం దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి నేనైతే షాపింగ్కి వెళ్ళిపోయినా. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి ధర్మవరం, బనారస్, కంచి, ఉప్పాడ అండ్ డిజైనర్ పట్టు శారీస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 1400 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1400 నుంచి మనకి అరౌండ్ 50,000 వరకు కూడా శారీస్ ఉంటాయి మనకి. ఫ్యాబ్రిక్ అండ్ దాని వీవింగ్ అనేది దాని ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందంటే, అంటే ఏ థ్రెడ్ కూడా బయటకు వచ్చేలాగా కనిపించట్లేదు అన్నట్టు. సో నాకు అది పర్సనల్గా చాలా నచ్చింది. మేము అరౌండ్ 7 శారీస్ అన్ని డైరెక్ట్ ఒకటే షాప్లో తీసుకున్నామండి, వేరే షాప్కి కూడా వెళ్ళలేదు. అంటే వేరే షాప్కి వెళ్ళేంత ఛాన్స్ కూడా రాలేదని చెప్పొచ్చు. మాక్సిమం కావాల్సినవన్నీ అక్కడే తీసుకున్నాం. దట్టు ట్రెడిషనల్ కలర్స్లో తీసుకున్నాం. ట్రెడిషనల్ కలర్స్ అంటే మామూలుగా ఏముంటాయండి, గ్రీన్, రెడ్ అండ్ పింక్, ఈ కలర్ కాంబినేషన్లోనే మాక్సిమం అందరం తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాం అనేది చెప్పేసి ఇప్పుడు చూపిస్తాం మీకు. మీరు కూడా చూపించే శారీకి ఎంత బడ్జెట్ ఉండొచ్చు అని చెప్పేసి గెస్ చేసి చెప్పండి నాకు. మన గర్ల్స్కి యూజ్ అయ్యేటట్టు వీడియోస్ చేద్దామని చెప్పేసి అయితే నేను అంతకుముందు బ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను. సో ఈ వీడియో కూడా కొంచెం అలాంటిదని చెప్పుకోవచ్చు. సో దిస్ వీడియో ఇస్ గోన్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ గైస్. మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మధ్య ఈ శారీస్ ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు వెళ్ళి తీసుకోవాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నా. ఓకే, ఫస్ట్ తీసుకున్న శారీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. మా అమ్మ పర్టికులర్గా ఇదే కాంబినేషన్లో కావాలి నాకు అని చెప్పేసి ముందే ఫిక్స్ చేసేది మైండ్లో. అందుకే నేను ఇంకో ఆప్షన్ కూడా ఏం చూడలేదు. సర్లే దానికైతే నచ్చేసింది కదా ఇదని చెప్పేసి అయితే ఫస్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో శారీ అయితే తీసుకున్నాం. ఓకే ఇది బార్డర్ గాయస్, ఇది బార్డర్. అండ్ శారీ డీటెయిలింగ్ అంతా ఇలా ఉంటుంది. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, నేను క్లియర్గా ఇంకో వీడియో కూడా తీసి పెడతాను. మీ పైన వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది బార్డర్. ఇందాక నేను అప్పటి నుంచి వీవింగ్ అని చెప్తున్నా కదా, అంటే ఓకే చెప్తున్నా, బట్ మీకు చూపిస్తే కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసి నేను వీళ్ళు వీవింగ్ కూడా ఎలా చేస్తున్నారు అని చెప్పేసి చూపిస్తా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీవింగ్, దీని ఫినిషింగ్ అంతా ఎంత స్మూత్గా ఉందని చెప్పేసి. అసలు ఒక థ్రెడ్ కూడా రావట్లేదు, కట్టిన తర్వాత ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. సో ఈ శారీస్ విషయంలో మాత్రం అసలు మనము డౌట్ పడే అవసరం లేదండి. ఇవి కట్టిన తర్వాత అద్దినట్టు కనిపిస్తాయి మనకి. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా సాఫ్ట్గా ఉంది. అందరం ఇలా హెవీ పట్టు ఉన్న శారీసే తీసుకున్నాము. నేను ఇందాక చెప్పాను కదా ఏ శారీ కూడా మనకి ఇక్కడ హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు అని చెప్పేసి. ఈ శారీ మాత్రం మనకి 2300 రూపీస్ పడిందండి. చాలా వర్త్ అండి, నేనైతే నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను బయట వేరే స్టోర్స్లో కూడా శారీస్ అన్ని చూసాను, తీసుకున్నా కూడా చూస్తే కంపేర్ చేసి చూస్తే కనుక ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా నేను వెళ్తాను, అప్పుడు కూడా ఒక బ్లాగ్ తీసి అయితే పెడతాను మీకు. హానెస్ట్గా చెప్పాలంటే కొంచెం శారీ వెయిట్ ఉంది గైస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ శారీ అక్క కోసం తీసుకున్నాం.
మామూలుగా మా అక్కకు మేము కొంచెం ప్లెయిన్ అంటే కొంచెం ప్లెయిన్గా ఉన్న శారీసే కట్టడానికి ఇష్టపడతాం అన్నట్టు. మా అక్కకు అలా ఉండదు, ఏంటంటే కొంచెము దాంట్లో డీటెయిలింగ్ ఉండాలి, డీటెయిలింగ్ ఉంటుంటే దానికి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతుంది అవి తీసుకోవడానికి. సో ఇది చూడగానే ఇది మా అక్క బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఇది ఫైనల్ చేసేసినాను శారీ. ఇది కొంచెము ఇది టిష్యూ పట్టు శారీ అండి. ఇది బార్డరు, ఇది రెడ్, ఇది మొత్తం కంప్లీట్గా రెడ్ కాదండి, కొంచెం లైట్ షేడ్లో వచ్చింది రెడ్. అండ్ దీని మీద డీటెయిలింగ్ చూడండి, మీకు కనిపిస్తుంది కదా. ఈ శారీ మాత్రం మాకు సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చూడాలి ఎలా కనిపిస్తుంది ఏంటిదని చెప్పేసి. ఏంటంటే నేను జస్ట్ ఫోటో సెండ్ చేసిన అంతే, వీడియో కాల్స్లో ఫోటోస్ చూపించిన దానికంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. సో నేను డైరెక్ట్గా చూసిన కాబట్టి ఇది మాకు బాగుంటుంది అని చెప్పేసి అయితే నాకు అనిపించి ఇది ఫస్ట్ ఫైనల్ చేసేసిన. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1800లోనే వచ్చేసిందండి ఈ శారీ. ఇంకో డౌట్ వచ్చింది, టిష్యూ పట్టు కదా ఎలా కనిపిస్తుందో, అంటే కట్టిన తర్వాత శారీ కొంచెం ఇట్లా లేసినట్టు కనిపిస్తుందో అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అలా లేదండి, ఇది కూడా ఫ్యాబ్రిక్ మొత్తం ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. మీరు డైరెక్ట్ గా స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి చూస్తే కనుక ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి చూపిస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ మోడల్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవ్రీ సండే అంటే వీక్లీ వన్స్ ఒకసారి మనకి కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది. ఒకవేళ వీళ్ళ దగ్గర ఏమేమి స్టాక్ వచ్చినాయి అంటే కొత్తగా ఏమేమి స్టాక్ వచ్చినాయని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఉందన్నట్టు. సో మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. కంచిపురం CBR సిల్క్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్ వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఇది మా మమ్మీ కోసం తీసుకున్న శారీ. ఇది కొంచెం బ్రైడల్ శారీ లాగా ఉంటుంది గైస్, బట్ ఎందుకో మా మమ్మీకి ఇది బాగుంటుంది అనిపించింది చూడంగానే. క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో శారీ తీసుకున్నాం. అండ్ దీని మీద గోల్డ్తోని జరీ వర్క్ వస్తుంది, మొత్తం కనిపిస్తుంది కదా. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే గాయస్, ఇది మా మమ్మీ కోసం అని తీసుకున్నాం. మా మమ్మీకి కొంచెం ఏంటంటే డైరెక్ట్గా తీసుకుంటేనే ఇంకా కొంచెం సాటిస్ఫైగా తీసుకుంటుంది అన్నట్టు. అందరిది అయిపోయిన తర్వాత మా మమ్మీది లాస్ట్ చూసాను అన్నట్టు. మళ్ళీ నచ్చకపోతే అనవసరంగా అసలు కట్టదు. మళ్ళీ నచ్చకపోతే కంఫర్ట్ ఉండాలి ఫస్ట్ శారీ కట్టుకున్నప్పుడు. మా మమ్మీకి ఆ కంఫర్ట్ మిస్ అయింది అంటే మాత్రం నేను ఎన్ని శారీ తీసుకెళ్ళినా కూడా మా మమ్మీ అస్సలు కట్టదు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 పడిందండి. అంటే ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2000 పడింది మనకి. అండ్ ఇంకొక శారీ ఏంటంటే ఇప్పుడు మేము ఇంట్లో దేవునికి చేసుకుంటున్నాం కదా, సో ఆ దేవునికి కూడా పెట్టడానికి ఒక శారీ తీసుకోవాలి. బార్డర్ రెడ్ వస్తుంది, శారీ ఏమో గ్రీన్ వస్తుంది. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది శారీ అండ్ ఇది బార్డర్. దీని మీద డీటెయిలింగ్ వర్క్ అంతా ఇలా ఉంది. ఓకే, ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 2300 రూపీస్లో వచ్చేసింది. ఇది మా అత్తమ్మ కోసం తీసుకున్న శారీ. ఇది మేబీ మీకు గ్రీన్ కనిపిస్తుందేమో, ఐ డోంట్ నో. ఇది మన సయాన్ కలర్ అంటారు కదా, సయాన్ కలర్లో తీసుకున్నాం. మా అత్తమ్మకి ఏంటంటే గ్రీన్, రెడ్, ఆరెంజ్ ఈ కలర్స్లో ఇవి బాగా కనిపిస్తాయి మా అత్తమ్మకు. దీనికి కొంచెం కాపర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పటిదాకా అన్ని మనము గోల్డ్ ఫినిషింగ్లో చూసినాం. మా అత్తమ్మ కొంచెం హైట్ తక్కువ ఉంటుంది అన్నట్టు. సో దానికి తగ్గట్టు పట్టులో కొంచెం చిన్న ఉన్న బార్డర్ శారీ అయితే తీసుకున్నాము. దీంట్లో కొంచెం టిష్యూ అనేది యాడ్ అయింది అన్నట్టు. సో ఈ మనకి మొత్తం ఫినిషింగ్ అంతా కాపర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది శారీ అండ్ ఇది బార్డర్ అండి. ఓకే, ఈ శారీస్ అన్ని మనకు అరౌండ్ 2,322లో ఆ ప్రైస్లో అన్ని మనకి వచ్చేసినాయి ఈ శారీస్ అనేవి. మేము ఇంకా వీటి దగ్గర షాపింగ్ చేయాలనుకుంటున్నాం, బట్ కొంచెం ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే ఇవైతే సరిపోతాయి అని చెప్పేసి ఇంట్లో మట్టుకు అయితే ఇదైతే తీసుకున్నాం. అండ్ మా శారీస్, నాది చిన్న శారీస్ ఏమైపోయిందంటే నేను వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డేనే నేను అక్కడ స్టిచ్చింగ్ ఇచ్చేసాను అన్నట్టు. సో అందుకే చూపించడం అయితే కుదరట్లేదు ప్రజెంట్. ఒకవేళ వీళ్ళ దగ్గర మీరు తీసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్ వెళ్ళడం కుదరకపోతే కనుక వీళ్ళకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నట్టు, ఫ్రీ షిప్పింగ్. అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్రీ షిప్పింగ్ అన్నట్టు. మీరు ఎక్కడైనా ఆర్డర్ చేసుకోండి, మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తారు. చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళ దగ్గర మంచి ఆఫర్లు కూడా నడుస్తాయి అన్నట్టు. ఎవ్రీ సండే మనకి వాళ్ళ దగ్గర కొత్త స్టాక్ వస్తుంది. ఆ సండే రోజు మీరు వెళ్తే కనుక ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది అక్కడ. ఏంటంటే సండేస్ వాళ్ళు స్పెషల్ ఆఫర్స్ తోనే శారీస్ అనేవి సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆఫర్లో తీసుకోవాలనుకుంటే కనుక వీళ్ళు May 25th రోజు వాళ్ళ 5th యానివర్సరీ జరుపుకుంటున్నారు అన్నట్టు. సో మీరు ఒకవేళ మీరు శారీ షాపింగ్ చేయాలనుకుంటే కనుక ఆ స్పెషల్ డే రోజు మీరు వెళ్తే కనుక మీకు ఇంకా చాలా మంచి డిస్కౌంట్లో దొరుకుతుంది. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి మనకి చూపిస్తారు. ఒక మంచి హ్యాండ్లూమ్ శారీ మనకి హోల్సేల్ ప్రైస్ లో వస్తుంది, దట్టు మనకి ఆఫర్ లో వస్తుందంటే మాత్రం ఎవరు కూడా వదులుకోరండి. పెట్టిన బడ్జెట్ లో మనకి శారీ వర్తియా కాదని చెప్పి చూసిన తర్వాతనే తీసుకుంటాము. మేము అనుకున్న ప్రైస్ లో మంచి క్వాలిటీలో అయితే మంచి శారీస్ అయితే దొరికినాయి. సో ఫైనల్ గా మా శారీ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా షాపింగ్ ఉంది, బట్ ఇక్కడ నేనైతే చేయలేకపోతున్నా. మేబీ అక్కడ చేస్తాం, అమ్మ వాళ్ళు చేయొచ్చు. అండ్ ఈ కంచిపురం CBR సిల్క్ అనేది మనకి సరూర్ నగర్లో ఉంటుంది, నియర్ శారదా థియేటర్. వీళ్ళ దగ్గర మీరు షాపింగ్ చేయాలనుకుంటే కనుక మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే
అనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్ పే చేస్తూ ఉంటాను. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా మీరు కాల్ చేసి కనుక్కుంటే. మన ఛానల్ ఇంకా కొత్తగా కంటెంట్ రాబోతుందని చెప్పాను కదా. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మీరు ఎవరైనా షాపింగ్ అలాగా మీరు షాపింగ్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియోని మీ రిలేటివ్స్కి అయినా ఫ్రెండ్స్కి అయినా కూడా షేర్ చేయండి. ఇలా షేర్ చేస్తే కనుక వాళ్ళకు నచ్చితే కూడా తీసుకుంటారు కదా అని చెప్పేసి అయితే చెప్తున్నా. ఓకే బాయ్ గాయ్స్, మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం, మంచి కంటెంట్తో వస్తా. ఓకే బాయ్.